ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. 146 కీర్తనలో 9వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు. హల్లెలూయా! దేవుడు సహాయకుడుగా నిన్ను ఆదరిస్తాడు. తండ్రి లేని వారిని, అలాగే విధవరాండ్రులను దేవుడు ఏం చేస్తాడంట, ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు ఈరోజు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, చాలామంది అయ్యో నాకు తండ్రి లేడు, అయ్యో నాకు తల్లి లేదు, అయ్యో నేను ఒంటరిదాన్ని అయిపోయినాను, నా జీవితం ఎలాగా, నేను ఎలాగ పోషింపబడాలి, నేను ఎలాగ జీవించాలి, ఈ లోకంలో నేను అందరినీ పోగొట్టుకున్నాను, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు ఈరోజు బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకున్నానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను పోషిస్తానని చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను రక్షిస్తానని చెప్తూ ఉన్నాడు. నేను నీకున్నానని చెప్తూ ఉన్నాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉంటే ఈ లోకంలో ఇంకెవరు అవసరం లేదు. హల్లెలూయా! ఈ లోకంలో ఎవరు అవసరం లేదు. ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నా ఒకవేళ దేవుడు లేకపోతే వ్యర్థమే కదా. అయితే అన్నీ ఉన్నా లేకపోయినా కూడా సరే ఆయన ఉంటే మాత్రం నీకు అన్నీ ఉన్నట్టే. ఎవరు? పరలోకంలో తండ్రి నీకుంటే ఈ లోకంలో అన్నీ నీకున్నట్టే. ఆయన ఉంటే చాలు. ఈ లోకంలో నీకు ఆయన ప్రేమను నువ్వు పొందుకోనున్నావా? ఆయన రక్షణ భాగ్యంను నువ్వు పొందుకోనున్నావా? ఖచ్చితంగా నీకు తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, ఒకవేళ భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, అసలు కుటుంబమే నువ్వు ఒకవేళ అనాథగా ఉన్నావనుకో, దేవుడు ఏమంటూ ఉన్నాడు, నా కుమారుడా నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా నువ్వు నా దగ్గరికి వస్తే నీ కష్టాన్ని తీసివేస్తానంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరదేశంలో ఉన్నావా? పరదేశివా? అయితే ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, సంబంధం లేని దేశంలోనికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నడిపించాడు, వాగ్దానం చేశాడు. ఐగుప్తులో ఉన్నారు, అది వాళ్ళ దేశం కాదు. అక్కడి నుంచి కనానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నడిపించాడు. పరదేశంలో దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, కాపాడుతాడు. వాళ్ళని కాపాడి పాలు తేనెలు ప్రవహించే దేశం కనాని దేశం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఒకవేళ నీకు తల్లిదండ్రులు లేకపోయినా, నువ్వు విధవరాళ్ళు అయిపోయినా, ఒకవేళ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తే అంటూ ఉన్నాడు. హల్లెలూయా! అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి రావాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి. హల్లెలూయా! నువ్వు పరదేశిగా ఉన్నా సరే, నీకు ఎవరున్నా లేకపోయినా, దేవుడు నేను నీకు సహాయకుడుగా ఉంటానంటూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. నువ్వు బలహీనముగా ఉన్నావా? నిన్ను బలపరుస్తాను. నువ్వు అనారోగ్యముగా ఉన్నావా? నిన్ను స్వస్థపరుస్తాను. నువ్వు బాధల్లో ఉన్నావా? నీ బాధలన్నిటిని తీసివేసి, కష్టాలన్నిటిని తీసివేసి నీకు సంతోషం ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావా? ప్రతి సమస్యను దేవుడి దగ్గర నువ్వు పెడితే ఖచ్చితంగా దానికి సమాధానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! ఈరోజు చాలామంది పిల్లలు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే, చాలామంది ఒకవేళ యవ్వన పిల్లలు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఆయన అంటూ ఉన్నాడు, ఆయన చేతులు చాసుకొని, ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా! అదేవిధంగా ఇక్కడ అంటూ తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? ఆదుకుంటాడంట. ఆదరించే దేవుడు. మనము కొత్త నిబంధన చూస్తే ఆమెకి 84 సంవత్సరాల వరకు దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఆమె విధవరాలుగా ఉంది. అయితే బైబిల్లో మనం కొంతమంది చూస్తూ ఉన్నాం, దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆదుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆదరించాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని పోషించాడు. వాళ్ళకి అన్నిటికన్నా కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలతో దేవుడు వాళ్ళని ముందుకు నడిపించాడు. పరలోకంలో తండ్రి నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు రక్షకుడిగా ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు స్నేహితుడిగా ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు తండ్రిగా ఉన్నప్పుడు, నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఆయన దేవదూతలు ఎప్పుడు నీకు కావాలుంటాయి. ఆయన ఎప్పుడు నీకు రక్షణ కవచముగా ఉంటాడు. ఆయన ఒక దుర్గముగా ఉంటాడు. దేవుడు అన్నిట్లో చూడు, ఆయన తల్లిలా నిన్ను లాలిస్తాడు, తండ్రిలా నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా!
తల్లిలా నిన్ను లాలిస్తాడు, తండ్రిలా నిన్ను ప్రేమించి, ఆయన తండ్రిలా నిన్ను పోషించి, దేవుడు నీకు సహాయకుడుగా ఉండి నిన్ను సహాయం చేసి నీకు ఆయన చేయబట్టి నడిపించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అయితే ఒకవేళ నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎవరు లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నా దగ్గరికి వస్తే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, నీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు ఆయన. అయితే నువ్వు నీ హృదయం ఆయన దగ్గరికి ఇస్తే, ఆయనకిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నిన్ను ప్రత్యేకపరిచి రక్షిస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆయన పరిశుద్ధమైన మార్గంలో నిన్ను నడిపించి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు తల్లిదండ్రులు లేరని బాధపడద్దు. నాకు భర్త లేడు, నాకు భార్య లేదు, నాకు పిల్లలు లేరు, అయితే ఈ లోకంలో అందరూ నన్ను వదిలివేశారు, నేనేం చేయాలని బాధపడుతూ ఉన్నావా? అయితే జీవం కలిగిన దేవుడు అయితే ఉన్నాడు నీకు తోడుగా. హల్లెలూయా. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆయన నీకుండగా ఈ లోకంలో ఉన్నవన్నీ దండగా. హల్లెలూయా. ఈ లోకంలో ఏమన్నా కూడా వ్యర్థమే, కానీ దేవుడు నీకుంటే సమస్తము సాధ్యముగా చేయగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సహాయకుడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.